నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై పోరాటానికి సిద్ధమైంది. ఈ తరుణంలోనే ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్ను, హరీష్ రావును ఈ నేపథ్యంలోనే కేసీఆర్ను కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయాల పరిణామాలపై చర్చించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానికత సంస్థల ఎన్నికలపై సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే కాళేశ్వరం పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలోనే ఈ భేటీల ప్రాధాన్యత మాత్రం సంచరించుకుంది. ఇదే ఇవాటి మిడ్ డే డేబిట్లో పాల్గొనడానికి మన్యం కోటేశ్వరరావు గారు, అదేవిధంగా బొమ్మెర రామూర్తి గారు మనతో జాయిన్ అయ్యారు. ఏదైతే ఇప్పుడైతే బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు చలో ఢిల్లీ ప్రోగ్రాంకు పెట్టుకుంది. 4, 5, 6 తారీఖు ఖచ్చితంగా అక్కడ నిరాహార దీక్ష చేస్తాము, ఖచ్చితంగా ఏదైతే రాష్ట్రపతిని కలుస్తాం, ఇదే విధంగా బీసీ రిజర్వేషన్లపైన ఒక ఆల్టర్నేటివ్ కూడా తీసుకొస్తాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరైతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా రావాలని కూడా ఈ నిన్నటి సమాలోచనల ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కు కేసీఆర్ కలవడానికి కేటీఆర్, హరీష్ రావు కూడా వెళ్ళారు. ఎందుకంటే గతంలో నుంచి ఇప్పటి వరకు కూడా మనం బీసీలకు చట్టసభలలో 42% ఇవ్వాలని మనం చెప్పలేదు కాబట్టి ఇది ఈ నేపథ్యంలోనే సంచరించుకుంది. అదేవిధంగా కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్లకు సంబంధించి బైపోల్ ఎలక్షన్లకు సంబంధించి ఈ నేపథ్యంలోనే దీనికి కూడా చర్చించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకుంటే ఇప్పుడు తెలంగాణలో మాత్రం బీసీ 42% రిజర్వేషన్కి సంబంధించిన నినాదమే జరుగుతుంది. ఎలా చూడొచ్చు? ఏ పార్టీకి ఆ పార్టీ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక కావచ్చు, వాటి మీద వ్యూహాలను ఖరారు చేసుకోవడం ప్రతి పార్టీ చేసేటువంటి వ్యవహారమే. దానిలో ప్రధానంగా 3 పార్టీలు లేదా మజ్లిస్ కూడా పోటీ చేసేట్లయితే 4 పార్టీలు పోటీ చేసేటువంటి అవకాశం ఉందనేది ఇప్పటి వరకు వెలువడినటువంటి వార్తలు, అభిప్రాయాలు. బహుశా దానికంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల పూర్తి కావాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు కావచ్చు లేదా ఆర్డినెన్స్ కావచ్చు, వాటికి సంబంధించి గవర్నర్ దగ్గర నుంచి కానీ లేదా కేంద్ర రాష్ట్రపతి దగ్గర నుంచి కానీ ఎలాంటి అనుకూల లేదా ప్రతికూలమైనటువంటి స్పందనలు కానీ లేదా ఆమోద తిరస్కరణలు కూడా రానటువంటి నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా తమ వ్యూహాలను చర్చించుకుంటా ఉంది. దానిలో భాగంగానే చలో ఢిల్లీ పేరుతోటి 3 రోజుల పాటు కాంగ్రెస్ మన కార్యరంగాన్ని లేదా వ్యూహ రంగాన్ని ఢిల్లీకి దానికి బహుశా దానికి అనుగుణంగానే కవిత గారు కూడా అదే తేదీల్లో తాను కూడా నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం అనేది బహుశా ఆమె కాంగ్రెస్ తోటి అంటే అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఆమె ఆ తేదీల్లో అదే నిర్ణయాన్ని ఆయన ప్రకటించినటువంటి తీరు చూస్తే బహుశా ఆమె వాటితోటి కలవడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తాం. అంటే బీఆర్ఎస్ కి 2 సమస్యలు. కవిత గారి వ్యవహార శైలిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఆమెను వదిలించుకోవాలా, లేకపోయేట్లయితే ఆమెను బుజ్జగించి తమ ఫోల్డ్లోనే ఉంచుకునేందుకు చూడాలా అనేటువంటిది ఒక సమస్య. రెండవది స్థానిక సంస్థలను ఎట్లా ఎదుర్కోవాలనేటువంటిది మరొక ప్రధానమైనటువంటి సమస్య. అయితే ఇక్కడ కవిత గారు ఏ మేరకు ప్రభావం చూపుతారు ఏమిటి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేట్లయితే మీడియాలో ఆమె చర్యలు ఒక ప్రధానమైనటువంటి చర్చగా మారుతాయి. అది బీఆర్ఎస్ నాయకత్వానికి తలనొప్పి కలిగించేటువంటి వ్యవహారం. మన తెలుగులో లేదా మొత్తంగా దేశంలో ఒక సామెత ఉంది, శివలింగం మీద ఉన్నటువంటి తేలు, దాన్ని చెప్పుతో కొట్టలేము, చేత్తో తీయలేము. అదేవిధంగా ఇప్పుడు కవిత గారు బీఆర్ఎస్కి అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఆమెను పూర్తిగా వదిలించుకోవడానికి వాళ్ళు ధైర్యం చేయట్లేదు. అలాగని చెప్పేసి ఆమెను అకామిడేట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక బీజేపీ పరిస్థితికి చూస్తే అది
మరి కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రపతి లేదా రాష్ట్ర గవర్నరు లేదా కేంద్రానికి దాన్ని రిఫర్ చేసినటువంటి తీరుతోటి ఎందుకు ఆమోదించలేదు అనేటువంటిది ఓటర్లకి అది సంజాయిషి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సభ్యులు కూడా అసెంబ్లీలో దాన్ని సంపూర్ణంగా ఆమోదించారనేది కూడా మనం గమనించాలి. అందుకని ఆ ఇరకాటంలో బీజేపీ ఉన్నది. ఈ రెండింటిని ఆసరాగా చేసుకొని మేము ఇంత చేస్తే కేంద్రం లేదా బీజేపీ సహకరించలేదు అనేటువంటి ఒక ప్రచార ఆయుధంతో కాంగ్రెస్ ముందుకు పోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఇప్పటి వరకు అందినటువంటి సూచనలు లేదా జరుగుతున్న పరిణామాలను బట్టి చూసినట్లయితే 42% అనేటువంటిది అఫీషియల్ గా ఇచ్చేందుకు అవకాశం లేదు. ఉన్నటువంటి ఇప్పటి వరకు ఏదైతే ఉన్నదో ఆ మేరకు అఫీషియల్ గా రిజర్వేషన్స్ ఇచ్చి మిగిలినటువంటి స్థానాన్ని పార్టీ పరంగా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. మిగిలినటువంటి పార్టీలు కూడా అటువంటి సూచనలు ఇచ్చాయి కనుక అందరూ కూడా 42% లేదా అంతకు మించి 1.6% ఎక్కడైనా ఇస్తే ఎక్కువ ఇవ్వచ్చు. ఈ పద్ధతిని ఇప్పటి వరకు అనుసరిస్తున్నటువంటి పార్టీలు వాటి యొక్క వైఖరి తెలియజేస్తూ ఉంది. అందువలన నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడున్నటువంటి ఏదైతే స్టేటస్ కో రిజర్వేషన్ శాతాలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకే ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే హైకోర్టు మళ్ళా గడువును పొడిగించేటువంటి అవకాశాలు ఇంతవరకు అయితే లేవు. పొడిగించమని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరలేదు కనుక స్టాండ్ తీసుకుని అది ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్. అదేవిధంగా బొమ్మరి రామూర్తి గారు. నమస్కారం. నమస్తే రామూర్తి గారు. మనం చూసినాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి సానుకూలత ఇప్పటి వరకు అయితే కరువైందనేది ఒక జనవునాన్ని. ఇదే విధంగా కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ మాత్రం 42% బీసీ రిజర్వేషన్ పైన మాత్రం చిత్తశుద్ధి లేదు. ఇప్పటి వరకు అయితే దాని మీద స్పందన కూడా లేదు. అదేవిధంగా వారి కవిత అంటే బీఆర్ఎస్లో ఉందా లేకుంటే బయటికి వెళ్తుందా ఆమెను పక్కన పెట్టారో తెలియదు, కానీ ఆమె మాత్రం 42%కు మాత్రం ఆమె సుముఖంగా ఉంది. ఆమె కూడా మద్దతు తెలుపుతుంది. ఇదే విధంగా ఆమె 42% రిజర్వేషన్ ఓకే అయ్యేదానికి కూడా ఆమె దీక్ష చేపట్టింది. ఇదే నేపథ్యంలోనే ఇటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ మీద మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మాత్రం ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్కి కూడా హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటే ఏం మాట్లాడతారు, ఎలా చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఏంది, ఎలా ముందుకు వెళ్తారు? అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మా కోటేశ్వరరావు గారు మాట్లాడింది విన్నాము. వాస్తవానికి 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా మేము ఇస్తామని మేము డిక్లరేషన్ చేయలేదు. చేసింది కాంగ్రెస్ పార్టీ, భాష చేసింది కాంగ్రెస్ పార్టీ, చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏం చేస్తారు? కేంద్రాన్ని ఒప్పిస్తారా, కేంద్రానికి లాలుచి పడతారా, లేదా సుప్రీంకోర్టులో చేసి ఆర్డర్ తెస్తారా, గవర్నర్ గారితో ఆమోదిస్తారా, డిక్లరేషన్ పేరుతోటి అది చేస్తారా, ఆర్డినెన్స్ పేరుతోటి చేస్తారా, ఏం చేస్తారా అనేది అది వాళ్ళు చేసిన ప్రామిస్ కు వాళ్ళు తలొగ్గాల, లేకపోతే ఇబ్బంది పడుతుంది అనేది ఇప్పుడు వాళ్ళకున్న భయం. ఇప్పుడు వాస్తవాలకు ఏంటంటే మేము కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీగా మొన్న రీసెంట్ గా కూడా మా బీసీ నాయకులు మొత్తం ఇందిరా పార్కు దగ్గర కూడా ధర్నా చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి, పార్టీల పరంగా ఎవరైనా ఇస్తారు, మేము పార్టీ పరంగా అడగడం లేదు. వాళ్ళకు రావాల్సిన హక్కును రాజ్యాంగబద్ధంగా ఒక చట్టబద్ధంగా రావాలి. కాబట్టి అప్పుడే వాళ్ళకు అన్ని రకాలుగా ఉపయోగాలు పడతాయి. విద్య వైద్య రంగాల్లో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, లేదా స్థానిక సంస్థ ఎన్నికలలో కానీ వాళ్ళకు లాభం ఉంటుందనేది మేము ఎప్పుడైనా బ్రాడ్ కాన్సెప్ట్ తోటి వాళ్ళకు శాశ్వతమైన లాభం జరిగే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా తెలంగాణ భవన్లో ఈ రోజు మా బీసీ నాయకులు ప్లస్ అగ్రశ్రేణి నాయకులు కూడా మీటింగ్ నడుస్తున్నది. ఇప్పుడు కంటిన్యూగా అదే ఉంది. బదుసునాచారి గారు కూడా అక్కడే ఉన్నారు, ఆ మీటింగ్ ని అడ్రస్ చేస్తున్నారు. కాబట్టి మేము బీసీల పట్ల మాకున్న నిబద్ధత ఏందో, మేము ఎంత చేస్తున్నామో సరే అంతకంటే ఎక్కువనే బీసీలను ఆదుకున్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీనే. కాబట్టి వాళ్ళను అధికంగా ఎదగడంలో కానీ, లేదా వాళ్ళకు పదవులు తీయడంలో కానీ, వాళ్ళని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్ గా బీసీల పట్ల ఒక నిబద్ధత ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ, సరే కవితక్క గారు వారు ఏ అభిప్రాయంతో వాళ్ళు అలా ముందుకెళ్తున్నారో మాకు తెలియదు. కానీ మాకు కావాల్సింది కవితక్క గారు చేసినా, ఇంకెవరైనా చేసినా, బీఆర్ఎస్ పార్టీ చేసినా, బీజేపీ పార్టీ చేసినా, కాంగ్రెస్ చేసినా, అల్టిమేట్ గా ఒక చట్టంగా
వాళ్ళకు 42% ఇవ్వాలనేది అన్ని పార్టీలు అంగీకరిస్తున్నది. ఈవెన్ ఎలాంటి సభ్యత్వం లేని పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ లో 42% రావాల్సిందే, ఇవ్వాల్సిందే అని ఆ సంఘాలు పనిచేస్తున్నాయి, పార్టీలు పనిచేస్తున్నాయి. దీంట్లో ఎవరికి బేసిస్ చేసే విషయాలు లేవు. కానీ చేపెట్టి ఏదో మసిపూసి మారేడుగా చేద్దాం, మాయ చేద్దాం, అందరినీ ఓట్లకు ముందు ఎలా అయితే 400 మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయండి అని బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలై ఏదో నాటకాలు ఆడుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేయాల్సింది కేంద్రంలో బీజేపీ వాళ్ళు బీజేపీకి ఒత్తాసు పలుకుతున్నది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒత్తాసు పలుకుతున్నారు. ఉన్న బీజేపీ వాళ్ళు ఉన్న బీసీని ప్రెసిడెంట్ గా తీసేసి ఒక ఓసీని బీసీ చేశారు. వాళ్ళు బీసీలకు న్యాయం చేస్తారనే నమ్మకం మాకైతే లేదు. కాబట్టి కాంగ్రెస్ ఏదో చెయ్యాలనే ఉద్దేశం లేదు కాబట్టి ఏదో మామా అనిపించాలి, మేము చేస్తున్నామని జబ్బలు జరుచుకోవాలనే తాపత్రయం తప్ప, తద్వారా మన స్థానిక సంస్థ ఎన్నికలలో వచ్చే ఎన్నికలలో లాభం పొందాలనే ఒక దుష్ట బుద్ధి తప్ప నిజంగా చిత్తశుద్ధి లేదు అనేది మా అభిప్రాయం. మా పార్టీ నిర్ణయం కూడా ఇవాళ రేపు కానీ ప్రకటిస్తారు. ఖచ్చితంగా బీసీల కోసం బీసీ ఉద్యమకారులు కానీ బీసీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా. రామూర్తి గారు అందరికి వచ్చే సందేశమే ఇప్పుడు అందరిట్లో వస్తుంది కాబట్టి నేను ప్రజల తరపునే నేను అడుగుతున్నా. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ఏమో ముస్లిం రిజర్వేషన్కి సంబంధించి ముస్లింలే ఎక్కువ ఉంటారు కాబట్టి ముస్లింలను తీసేస్తే ఖచ్చితంగా మేము 42%కు మద్దతు ఇస్తాం, మేమే కొట్లాడి తీసుకొస్తామని బండి సంజయ్ మంత్రి గారు చెప్తున్నారు, కేంద్ర మంత్రి గారు. అదేవిధంగా ఖచ్చితంగా మేము 42% ఖచ్చితంగా తీసుకొస్తాం, 4, 5, 6 తారీఖు చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ నేపథ్యంలోనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీ రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ముందుకు రావట్లేదు? ప్రతి అయిన నాయకుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కావచ్చు, లేదు అంటే కేటీఆర్ కావచ్చు, లేదు అంటే హరీష్ రావు కావచ్చు, ముందుకు వచ్చి ఎందుకు పబ్లిక్ మీటింగ్లో కావచ్చు లేదంటే ప్రెస్ మీట్లు పెట్టి మేము కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నాం 42% ఖచ్చితంగా అని ఎందుకు చెప్పట్లేదు? నేను ఒకటే ఇంతకుముందు చెప్పాను, 42% రిజర్వేషన్లు ఇస్తాము, తెస్తాము, తెచ్చినాకనే అన్ని ఎన్నికలలో పాల్గొంటాము అని చెప్పింది మాయ మాటలు చెప్పి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. చేసిన వాళ్ళని అడగకుండా మేము చేస్తామని ఏం ప్లాన్ తోటి వాళ్ళు భాష చేశారు, ఈ ప్రజలకు ఎందుకు అన్యాయం చేయాలని చూస్తారు. కాబట్టి ఏదో మాయ మాటలు చెప్పి ఉత్తానరిగో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుంటే మీరు చేయరా? మీరు చేస్తారా మీరు ఎట్లా చేస్తారా అనేది మీరు ఒప్పందం చేసుకున్నారు, ఎందుకు భాష చేశారు, ఎందుకు డిక్లరేషన్ చేశారు, ఎందుకు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, దాని గురించి మాట్లాడాలి. సరే మా నిబద్ధత ఏంది, బీసీలు మా వైపు ఉన్నారా లేదా, మేము ఎంత పోరాడుతున్నాము, మేము బీసీలకు ఎంత సాయం చేసినాము అనేది బీసీ ప్రజలకు తెలుసు, బీసీ నాయకులకు తెలుసు. కానీ మీరు చెప్పిన దాన్ని మీరు తప్పించుకొని మీరు పని చేయలేక, మీరు చట్టం చేయలేక, మీరు కేంద్రంతో కొట్లాడక మేము కొట్లాడుతున్నాం అన్ని విధాలుగా. బీసీలకు 42% ఏదో పార్టీలలో ఇస్తే కుదరదని చెప్పింది మేము కదా. పార్టీల వైజ్ గా చాలా మంది చాలా ఇస్తారు, కొంతమంది ఇవ్వని కాడ వేరే కులపోలు ఉంటే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఇది వద్దని అంటున్నాం. చట్టపరంగా మీరు భాష చేశారు కాబట్టి, మీరు మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి, మీరు డిక్లరేషన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అమలు చేయించాల్సిన బాధ్యత కూడా మీదే. కాబట్టి లేకపోతే అప్పుడు ముక్కు నేలకు రాసి బీసీ సమాజానికి క్షమాపణ చెప్పి మేము అనుకున్నాము, మేము అబద్ధాలు ఆడినాం, మోసం చేశాము, కాబట్టి మేము చేయలేకపోతున్నామని చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉన్నది. ఇక బీజేపీ అయితే చెయ్యదు. ఎందుకంటే ప్రధానమంత్రి బీసీ అంటారు, ఉన్న బీసీని తీసేసిండ్రు. ఒక్కరు కూడా బీసీ నాయకత్వం గురించి కానీ బీసీల కోసం కానీ మేము పోరాడతాము, గవర్నర్తో దగ్గరికి పోతాం, అక్కడ రాష్ట్రపతి దగ్గరికి పోతాం, మేమే చేస్తామని. ఇప్పుడు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే అటు బీజేపీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పోయి ధర్నా చేయమని, మేము పోతాం మాట్లాడతాం అనేది కాదు, మాటలతోటి కాదు. మీరు ఖచ్చితంగా చట్టం చేయించి ఏదైతే తమిళనాడు తరహాగా ఏ విధంగా అయితే చట్టబద్ధత కల్పించారో అలా కల్పిస్తేనే సాధ్యమవుతుంది తప్ప లేకపోతే 50% కంటే మించితే కుదరదు. కాబట్టి అది ఏ కోర్టు అయినా కొట్టుకుపోతుంది. కాబట్టి మీరు చేసే పని శాశ్వతంగా ఉండాలి, బీసీ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ మాయ మాటలు చెప్తాం, ఇంకా ఏదో మాటలు చెప్పి తప్పించుకుంటాం అని అంటే మాత్రం ప్రజలు ఊరుకోరు. ముఖ్యంగా బీసీ సమాజం అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా మీరు చెప్పిన హామీని
నెరవేర్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. మేము కూడా బీసీల పట్ల వారి యొక్క హక్కుల కోసం వారికి ఏదైతే 42% రావాలనో మేము కూడా మా స్థాయిలో మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడుగుతున్నాం. చేయాల్సిన బాధ్యత మీది, అటు కేంద్రంలో ఉన్న బీజేపీది. రైట్. రామరెడ్డి గారు సార్ రామరెడ్డి గారు ఈరోజే చూసినాం, అంటే నిన్న ఏదైతే మంత్రివర్గకు సంబంధించి తీసుకున్న నిర్ణయం ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ కోసం ఖచ్చితంగా చలో ఢిల్లీ కార్యక్రమానికి మొదలుపెట్టారు, శ్రీకారం చుట్టారు. 4, 5, 6 తారీఖులలో ఖచ్చితంగా ఈ 3 రోజులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు చాలా వరకు కూడా నాయకులు అందరూ వస్తారు, దీనికి మద్దతు తెలపాలి ఖచ్చితంగా అంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం 42% బీసీకి సానుకూలత లేదు. ఒకవేళ ఇస్తే కనుక పార్టీకి సంబంధించి మాత్రమే ఇవ్వాలి తప్ప దీనికి ఆల్టర్నేట్ కాదు, ఈ రకంగా మాత్రం ఇవ్వలేరు, ఇది చట్టబద్ధత కాదు అనే నేపథ్యం వస్తుంది. కానీ ఖచ్చితంగా తెస్తాం, చూస్తారు, ఖచ్చితంగా మేము అవసరమైతే కొట్లాడతాం, అక్కడ ధర్నాలు చేస్తాం, మేము గవర్నర్తో పాటు అందరిని కూడా కలుస్తున్నాం, అదేవిధంగా రాష్ట్రపతిని కూడా కలుస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఒక దిక్కేమో బీసీల నుంచి వెళ్ళి ముస్లిం తర్వాత వ్యక్తులను తీసేయాలని బండి సంజయ్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా మేము అట్లా తీసేస్తేనే హామీ ఇస్తామని చెప్తున్నారు. ఈ నినాదం ఎక్కడి వరకు పోతుంది? అసలు ఏంటి పరిస్థితి? బీసీల లొల్లేంది? అసలు బీసీలకు న్యాయం జరుగుతుందా జరగదా? ఇలాంటి తత్వంలోనే 3 పార్టీలకు సంబంధించి కుమ్లాట్లో బీసీలను అణగదొక్కుతారా అనేది మాత్రం చర్చ వేస్తాం. ఇప్పుడు ఈ ఆ బిల్లు కేంద్రానికి పంపిన కాంచి, ముఖ్యంగా గవర్నర్ పంపిన కాంచి టీవీ ఛానల్లో చాలా చర్చ జరిగింది. నేను ఎన్నో సందర్భాల్లో కాంగ్రెస్ వాళ్ళని అడిగాను, ఇంకెవ్వరికైనా నాలెడ్జ్ తెలుసా, మీకేమైనా తెలుసా, అసలు ఏం జరుగుతుంది, అసలు కులగణన ఎలా జరుగుతుంది, కులగణన సర్వేనా, ఇది కరెక్ట్ ఉందా రాంగా అని అడిగితే ఆన్సర్లే రాలే. నేను మిమ్మల్ని కూడా ఇప్పుడు ఏంటంటే ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఈ కులగణనలో క్రైస్తవులు ఎంత, క్రైస్తవ బీసీలు ఎంత, లెక్క గుండుచున్నా. ఈ రాష్ట్రంలో క్రైస్తవులు లేదా, ఉన్నారు, వేలాది చర్చలు ఉన్నాయి, మరి జనాభా ఎంత ఆ లెక్కలు రాలే. అంటే ఇది తప్పుడు తడక కదా. వీళ్ళ కులగణన అని ఒక టీవీ ఛానల్ స్క్రోలింగ్ చేస్తారు, కుల సర్వే మార్క ప్రజెంటేషన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్తారు. ఆయన కుల సర్వే అంటాడు, కుల గణన అంటాడు. సర్వే అంటే ఎన్నికల ముందు కూడా సర్వే చేస్తారు, కొంతమందిని అడిగి పర్సంటేజ్ కొంత తీసి వీళ్ళు గెలుస్తారు. అలాంటి దాంతో అది కరెక్ట్ అవుతుందా, కోర్టు ముందు నిలుస్తుందా, నిలబదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, స్పష్టంగా మొదలై చెప్పిన మార్చిలే మా బీసీ నాయకులు చెప్పారు, ఆర్ కృష్ణయ్య గారు చెప్పారు. ఏంటంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడము, పెంపడము, తగ్గించడం, మార్చడం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఉన్నగా కూడా కేంద్రాన్ని పంపినందుకు డ్రామాల కోసం. తర్వాత అనంగా దగ్గరికి వచ్చినాక, టైం దగ్గరికి వచ్చినాక ఆర్డినెన్స్ గవర్నర్ పంపారు. మరి అదే మార్చిలో పంపింటే అయిపోయేదిగా, ఈ పాటికి పంపలేదు. ఈ డ్రామాలు ఎవరి కోసం చేస్తున్నారు? ఇంకో విషయం, ఇప్పటికైనా ఆ 42%లో ముస్లింల పర్సెంటేజ్ ఎంత, బీసీల పర్సెంటేజ్ ఎంత పబ్లిక్ గా చెప్పిరా ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ, ఏ పార్టీ నాయకుడు కానీ, ఏ విశ్లేషకుడు కానీ? ముస్లిం ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఎందుకు ఇచ్చారంటే బేసిక్ దాని కూడా వస్తుంది. రిజర్వేషన్ అంటే వేల సంవత్సరాల వివక్షకు గురైన వాళ్ళకి ఇవ్వాలి రిజర్వేషన్. వివక్షకు గురై, అన్యాయానికి గురై అనగదొక్కబడ్డ వాళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వివక్ష కారణంగా రిజర్వేషన్ ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్. మరి మైనార్టీస్ వివక్ష గురి కాలేదే? 700 సంవత్సరాల ముస్లిం పాలనలో మైనార్టీలు విశేష ఆదరణకు గురయ్యారు. బ్రిటిష్ 200 సంవత్సరాల పాలనలో క్రైస్తవులు విశేష ఆదరణకు గురయ్యారు. నువ్వు వివక్షకు గురైన బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు రిజర్వేషన్ మేము 100% సమర్థించినాం. కానీ విశేష ఆదరణకు గురైన వాళ్ళని తీసుకొచ్చి విశేష వివక్షకు గురైన వాళ్ళు కలిపి నువ్వు కలకత్తాలో మమతా బెనర్జీ ముస్లింలను బీసీకి వచ్చి ఏమైంది? 154 మంది ఎస్ఐ పోస్టులు వస్తే బీసీలకు పెట్టి అన్ని ముస్లింలకే ఇచ్చింది. ఇది ఏంటి? నువ్వు బీసీలో ముంచడానికే ముస్లింలు కలిపినవా? ఎన్నోసార్లు ప్రశ్న ఎవరు ఆన్సర్ చెప్పారు. ముస్లింల విషయంలో మాట్లాడడానికి ఓటు బ్యాంక్ రాజకీయ పార్టీలు కానీ, ఆ ఓటు బ్యాంక్ అనుబంధం ఉన్న ఐడియాలజీ వాళ్ళు కానీ మాట్లాడరు. ఇప్పుడు దీంట్లో 42లో బీసీలకు ఎంత పర్సంటేజ్, ముస్లింలకు ఎంత పర్సంటేజ్, ఎక్కడైనా చర్చ జరిగిందా? ఈ విషయం బయటకు వచ్చిందా? ముస్లింల జనాభా మీరు బీసీ మీ లెక్క ప్రకారమే మరి పర్సంటేజ్ 10% చెప్పారు. ఏది బీసీలో బీసీ ముస్లిం 10% అన్నారు. మరి ఇలా 10% ఇస్తున్నారు, బయట వార్తలు వస్తున్నాయి. నువ్వు ముస్లింలకు 10 ఇస్తే మరి దాదాపు 50% ముస్లిం యాక్టల్ లెక్క 46 తీసుకొచ్చినావు. నువ్వు 46 తీసుకొచ్చి మళ్ళీ నువ్వు వాళ్ళకి 32 ఇస్తుంటే నువ్వు ముస్లింలకి అతిగతం ఇస్తున్నావు, బీసీలకు అన్యాయం చేస్తున్నావు కదా. దీన్ని ఎవరు ప్రశ్నించరు.
బీసీల జనాభాకు నువ్వు ఇస్తున్న రిజర్వేషన్ పర్సెంటేజ్ నీ ఆర్డినెన్స్ ఎంత ఉంది కరెక్ట్ చెప్పు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ ఆర్డినెన్స్ లోకల్ సంస్థలు జిహెచ్ఎంసీకి వర్తిస్తుందా నేను అడుగుతున్నా. కోటేశ్వరరావు గారు అని చెప్పొచ్చు ఎవరు, ఇదే ఆర్డినెన్స్ జిహెచ్ఎంసీకి సపరేట్ రిజర్వేషన్ సిస్టమ్ ఉండదా? ఇది వర్తిస్తుందా? ఇంతకుముందు కేసీఆర్ గారు సపరేట్ గా ఎప్పుడే ఉంటారు జిహెచ్ఎంసీ. ముస్లింలలో 50% అబౌట్ జిహెచ్ఎంసీలో ఉన్నారు. నీకు మొత్తం మిగతా స్టేట్ లో ఉన్నది జిహెచ్ఎంసీలో ఉన్న ఏరియా కంటే తక్కువ ఉన్నారు. వాళ్ళకి 4% 5% వస్తుంది ముస్లిం పాపులేషన్, మిగతా 5% వస్తుంది. నువ్వు టోటల్ పాపులేషన్ ముస్లిం బీసీలు 4% బిలో వీళ్ళ లెక్క ప్రకారం చేసిన బీసీలు ఈ లోకల్ పార్టీస్ జిహెచ్ఎంసీ పక్కకు పెడితే 4%, వాళ్ళకి 10%, 4% జనాభా 10%, నీకు 50% జనాభా ఉంటారు. నీకు జిహెచ్ఎంసీ పక్కకు పెడితే మీ లెక్క ప్రకారమైన కాంగ్రెస్ చేసిన లెక్క ప్రకారమైన మోర్ దాన్ 50% బీసీలు, వాళ్ళకి 32%. ఇదే న్యాయం? ఇది ఎవరు ప్రశ్నించారు? బీసీలో 42 దగా చేస్తున్నారు, ఇది మాత్రం ప్రశ్నించారు. 4% ఏదైతే జిహెచ్ఎంసీ బయట ఉన్న ముస్లింలకేమో 10% రిజర్వేషన్, 50% ఉన్న ముస్లిం బీసీలకేమో 32% రిజర్వేషన్. ఇది అన్యాయం కాదా? వివక్షకు గురైన బీసీలకేమో 50% రిజర్వేషన్, విశేష ఆధారాలకు గురైన ముస్లింలకేమో మోర్ దాన్ 10% రిజర్వేషన్. ఈ డ్రామాలు బీసీలను ముంచే డ్రామాలు బంద్ చేయండి. ఇది అందరికీ తెలుసు. ఈ మిస్త్రుల బీసీలకు కేంద్రం ఒప్పుకోదు, స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. మత రాజకీయాలకు మత రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, అది తెలుసు అందరికీ. అయినా డ్రామాలు బురద తర్వాత బీజేపీ ఏదో రాష్ట్ర అధ్యక్షుని మార్చి ఓసీని పెట్టి అన్యాయం చేశాడు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, తొలి ముఖ్యమంత్రి దళితులు అని చెప్పి దగా చేసింది దళితులను కేసీఆర్. ఉప ముఖ్యమంత్రి అయినా బీసీలకు ఇచ్చినా ఇయ్యలే. బీసీలకు ఆయన మంత్రివర్గంలో ఎంత శాతం ఇచ్చారు తెలియదు. మేము మోర్ దాన్ 30, ఇప్పుడు కేంద్రంలో బీసీలు మోర్ దాన్ 30% మంత్రులు, మోర్ దాన్ 30%. ఇంతమంది కేసీఆర్ రికార్డు ఉంది అట్లా. రాష్ట్ర ప్రధానమంత్రి మేము బీసీలు, ఆయన ప్రధానమంత్రి బీసీ ఉండగా ఉపరాష్ట్రపతిని బీసీ చేయాలని రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పుడు 50 ఏళ్ళు కేంద్రాన్ని పాలించి, కేంద్రం దేశాన్ని 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రాన్ని పాలించి ఒక్క బీసీని సీఎంను కానీ పిఎంను కానీ దగా చేసిన పార్టీ కాంగ్రెస్. మండల్ కమిషన్ తెచ్చింది జనసంఘ్ తో భాగస్వామ్యం జనతా పార్టీ. మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ మద్దతుతో ఏర్పడ్డ వీపీ సింగ్ గవర్నమెంట్. కాబట్టి బీసీలకు న్యాయం 11 ఏళ్ళుగా బీసీ ప్రధానమంత్రి బీజేపీ నుంచి ఉన్నాడు. బీసీలకు న్యాయం చేసింది బీజేపీ. అన్ని వర్గాలకు సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ విధానం. కేసీఆర్ కుటుంబం కాకుండా బయట ముఖ్యమంత్రి అయితే డిక్లేర్ చేయమని ఉండాలను. బీసీ ఎప్పుడేముంటే కాంగ్రెస్ డిక్లేర్ చేయండి బీసీ ప్రధానమంత్రి అభ్యర్థి అని. డ్రామాలు ఎవరు చేస్తున్నారు? ఎవరిని మసూసి మారానికి చేసి బదనాం చేయడానికి కుట్ర చేస్తున్నారు. మా దాంట్లో ఛాయ్ అమ్ముకుంటాడు కూడా ప్రధానమంత్రి అవుతాడు. ఎవరికైనా అవకాశం ఉంది. అట్లా ఉందా? బీఆర్ఎస్ లో ఉందా? ఇప్పుడు ఆలయ నరేంద్ర నుంచి ఈటల రాజేందర్ వరకు ఏ తప్పు చిన్నది ఉన్నది బహిష్కరించారు, బయటికి పోగొట్టారు. కవిత బీఆర్ఎస్ లో దయ్యాలు ఉన్నాయన్నది ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే మిగతా వాళ్ళకి ఒక రూలు, వాళ్ళ కుటుంబానికి ఒక రూలు. కుటుంబ పార్టీ కదా, అంటే కుటుంబం కోసం పనిచేసే పార్టీ బీసీలకు న్యాయం ఎట్లా చేస్తుంది? అది సోనియా కుటుంబ పార్టీ, ఇది కల్వకుంట్ల కుటుంబ పార్టీ. వీళ్ళు బీసీలకు న్యాయం చేస్తారా? బీజేపీని బదనాం చేద్దామని చూస్తారా? ఈ డ్రామాలు నడవై ప్రజలు తెలియజొక్కలు కాదు. తమిళనాడు రిజర్వేషన్, తమిళనాడు బీసీలో కూడా అనగా అంటే ఎంబీసీ కేటగరైజ్ చేసి సీరియస్ ఎక్సైజ్ చేసి ఎంతో ఎక్సైజ్ చేసి ఆ కాస్ట్ వైజ్ సబ్ కాస్ట్ వైజ్ చేసిరు. దాంట్లో అది నిలబడుతుంది. నీవు ఎడ్యుకేషన్ కమిషన్ కోటాస్ పెడితే 15 రోజులు టైం ఇవ్వాలి ఎడ్యుకేషన్ కమిషన్. ఫిబ్రవరి 27 పెట్టి మార్చి 8 రిపోర్టా? ఇది నిలబడతా కోర్టు ముందు? ఈ డ్రామాలు ఏంది? ఇలాంటి డ్రామాలు బంద్ చేయాలి. నిబద్ధతలో అన్ని వర్గాలకు, ముఖ్యంగా అణగారి వర్గాల కోసం పనిచేసేది బీజేపీ. మిగతా కుటుంబ పార్టీలు డ్రామాలు చేస్తాయి. ఎంఐఎం రజాకారులకు బానిస అంటాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంఐఎంతో పెట్టడం, కేసీఆర్ గవర్నమెంట్ ఎంఐఎంతో పెట్టడం. అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు బాహాటంగా, ఎవరు ముఖ్యమంత్రి అయినా కిరణ్ కుమార్ రెడ్డి కానీ కేసీఆర్ ఎవరైనా జుకునా హై హమ్కు జుకునా అన్నాడు. దాన్ని ఖండించరు ఎవరు. అలాంటి పార్టీలు బీసీలు న్యాయం చేస్తాయా? ఇది బీజేపీ అభిప్రాయం. రైట్. కోటేశ్వరరావు గారు చెప్పండి. కోటేశ్వరరావు గారు, మనం చూస్తున్నాం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడంలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇచ్చే స్థానిక ఎలక్షన్లకు పోతామని చెప్తున్న నేపథ్యం ఉంది. కానీ బీజేపీ మాత్రం
ఇక్కడ చేస్తే కనుక అది చట్టసభలో చెల్లదు. కావాలంటేనే అసలు 46% ఉన్న దాంట్లో మీరు ఎంత చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను ఏరువెత్తుండ్రో అది వాళ్ళకు 10% ఉన్నది. ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తుందని బీజేపీ ఉంటుంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఇస్తానన్నది మీరు, తీసుకున్నది మీరు, ఆ మాట ఇచ్చింది మీరు. కాబట్టి మీరు ఎట్లా చేస్తారో తేండి, మేము మాత్రం మద్దతు తెలుపుతూనే మీరు చేస్తారా, లేకుంటే తేరా అదేదో చూద్దామన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో కవిత మాత్రం ముందుకు వచ్చి ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అయ్యేదానిక నేను పోరాటం చేస్తాను అంటూ కూడా ఆమె దీక్ష చేపడుతుంది. ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఒక విధంగా చూస్తేనేమో కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిటీ కూడా నివేదిక ఇవ్వన్న నేపథ్యం అవుతుంది. అంటే ఇదంతా కూడా ఎలా ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు సందర్భంగా ఇప్పుడు రామ్మూర్తి గారు మాట్లాడిందైనా లేకపోతే రామరెడ్డి గారు మాట్లాడిందైనా మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకని చర్చలో ఈ అంశాలన్నీ లేవనెత్తలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ అంశాలన్నీ ఈ చర్చలో ఎందుకు లేవనెత్తలేదు అనేది ప్రశ్న. నా ప్రశ్న కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అందరి ప్రశ్న, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రశ్న, అది ప్రతి ఒక్కరి ప్రశ్న. మరి ఇప్పుడు ఇన్ని కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు అదే రాష్ట్రానికి సంబంధించింది అని చెప్పేసి రామిరెడ్డి గారు ఆయన కృష్ణయ్య గారు చెప్పారు అని చెప్పేసి అంటున్నారు. సరే, కృష్ణయ్య గారు బహుశా రాజ్యాంగ నిపుణుడు అయి ఉంటాడు, నాకు తెలియదు ఆయన యొక్క అదే అందుకనే రాజ్యాంగ నిపుణుడు అయి ఉంటాడు. మరి అంత కృష్ణయ్య గారికి తెలిసినటువంటి రాజ్యాంగ నైపుణ్యము గవర్నర్ గారికి తెలియలేదా, లేకపోతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి తెలియలేదా, వాళ్ళకి సలహాదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలియలేదా? అయ్యా ఇది మాది కాదు, మాకేం సంబంధం లేదు, మీరే చేసేసుకోండి అని చెప్పేసి ద్రౌపది ముర్ము గారైనా పంపినటువంటి బిల్లును తిప్పి పంపొచ్చు, లేదా గవర్నర్ గారైనా ఇదేంటి మాకు సంబంధం లేనటువంటి దాన్ని మీరు, మీ అధికారం ఉన్నది, మీ ఆర్డినెన్స్ మీ ఇష్టం, ఓకే మీరు ఓకే అన్నారు కనుక నేను సంతకం చేస్తున్నానని చెప్పేసి ఆయన కూడా దానికి ఆమోద ముద్ర వేయలేదు. ఏమిటి నాటకం? వాళ్ళకి తెలియదు. కాంగ్రెస్ దాన్ని అక్కడ బిల్లు పంపింది, కోటేశ్వరరావు గారు మొత్తం కంప్లీట్ చేయండి. కోటేశ్వరరావు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడు. కంటిన్యూ కోటేశ్వరరావు గారు. రాజ్యాంగ పరిరక్షకులు లేదా రాజ్యాంగం గురించి ఒకవేళ స్వయంగా తెలుసుకోకపోతే వాళ్ళ సలహాదారులు ఉంటారు, సెక్రటరీలు ఉంటారు, వాళ్ళందరినీ సంప్రదించి ఇది మాకేం సంబంధం లేదు ఇది అని చెప్పేసి గవర్నర్ అయినా తిరిగి మీ ఇష్టం మీ నిర్ణయం మీరు తీసుకోండి, మంత్రివర్గ నిర్ణయం ప్రకారం మీరు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఆయనైనా చేయొచ్చు. లేదు ఆర్డినెన్స్ మీద మీరు ఇచ్చారు కనుక ఆర్డినెన్స్ నాకేం అభ్యంతరం లేదని చెప్పేసి ఆయన కూడా ఆమోద ముద్ర వేయచ్చు. కానీ అదేమీ చేయలేదు. అదేవిధంగా అసెంబ్లీ తీర్మానం చేసి బిల్లును పంపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పొచ్చు, అసలు మాకెందుకు పంపించారు, మా పరిధిలో లేనిది ఇది, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, మీ ఇష్టం మీరు ఎట్లా చేస్తారో చావండి అని చెప్పేసి కేంద్రం అయినా మరి పంపించలేదు, ద్రౌపది ముర్ము గారు పంపించలేదు. ఇది నాటకంగా ఏమిటి అనేది ప్రశ్న. అందుకని అసెంబ్లీలో ఈ విషయాలన్నీ చెప్పరు. ఒకవైపు ఏమో ముస్లింలకు కనుక బీసీ రిజర్వేషన్లు కనుక తొలగించేస్తే మేము ఆమోదింపజేస్తామని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తారు. ఆ విధంగా మాట్లాడేటువంటి మనిషి ఒక కేంద్ర మంత్రిగా ఉండటానికి ఏ విధంగా అర్హుడు? అంటే రాష్ట్రపతిని, గవర్నర్ పదవుల్ని వాళ్ళ బీజేపీ విధానానికి అనుగుణంగా వాళ్ళు నడిపిస్తున్నారు, వాళ్ళకి తోకలుగా మార్చుకున్నారు గవర్నర్ పదవుల్ని, రాష్ట్రపతి పదవులు అనేటువంటి మనకు కనిపించడం లేదా? ఎట్లా మాట్లాడతారండి? ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ముస్లింలు కేంద్రంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? మరి అదే చెప్పండి, అందరూ తెలుసు. చెప్పండి మీకు తెలుసు కదా. ముస్లిం రిజర్వేషన్ కాదు అని చెప్పినాం. మీరు తిరస్కరించండి, మీరు ఆమోదించడం ఓకే, తిరస్కరించండి మీకు చేత అయితే. దాన్ని టైమర్ చేస్తారు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎంతకాలం పెట్టుకుంటారు మాట్లాడండి. బిల్లు గురించి మాట్లాడుతున్నాను నేను, తెలుగులోనే మాట్లాడుతున్నా. బీసీ
సర్వేనా జనగణన కరెక్ట్ ఉందా? వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ పర్సెంటేజ్ ఎంత? బీజేపీ ఎమ్మెల్యేలకు తెలీదా? అంత అమాయకంగా ఉన్నారా? అమాయకంగా లేదు. మీరు ఒక్క బీజేపీ ఎందుకంటే ఈ రిజర్వేషన్ల ఇష్యూతో బీసీలకు ఇవ్వకుండా బీజేపీ వినండి, రాష్ట్రపతి గారు న్యాయ సలహా కోరిండ్రు, గవర్నర్ గారు న్యాయ సలహా కోరిండ్రు. దీని మీద ఎట్లుంటది ఉండదు. గవర్నర్ గారు న్యాయ సలహా ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం. మాట్లాడండి. ఒకవేళ సర్వే కాదు గణన అని కనుక బిల్లులో ఉంటే, సర్వే కాదు గణన అని బిల్లులో ఉంటే, గణన మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా. సరే, నరేంద్ర మోడీ గారి కంటే ఇంగ్లీష్ రాదు, అధికారులు ఉన్నారుగా. గణనని రాశారా, లేకపోతే సర్వే ఫలితం అని రాశారా, ఇంకోటి రాశారా అనేది అధికారులకు కూడా తెలియదా? నాటకం కాకపోతే, రాజకీయ నాటకం కాకపోతే ఎందుకని పంపించరు? పోనీ ఇంతకాలం అని ఏమైనా ఉందా? సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఎవరైనా గవర్నర్లైనా లేకపోతే రాష్ట్రపతులైనా నిర్ణీత సమయంలో దాన్ని తిరస్కరించడం పరిష్కరించడం ఏదో చేయాలని ఏం పట్టదా మనకేమి? అందుకని ఇది నాటకం, బీజేపీ ఆడుతున్నటువంటి నాటకము. నెపాన్ని కాంగ్రెస్ మీద నెట్టాలని చూస్తా ఉంది. కమ్యూనిస్ట్ వాళ్ళ విషయం ఇది. అరే, మతోన్మాదులు అలాగే మాట్లాడతారు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు రామరెడ్డి గారు ఏదైతే హిందూ దేశం అని కొట్లాడే ఈ దేశంలో, భారతదేశంలో ముస్లింలు ఉండకూడదా? భారతదేశంలో ముస్లింలు అంటే ఉండకూడదా? ఎందుకని ఈ వివక్ష ముస్లింల పైన అనేది ప్రజా సంఘాలు కావచ్చు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు కావచ్చు, చాలా వరకు కూడా బీజేపీని ఎత్తి చూపెడుతున్నారు. రాజమౌళి గారు సార్ మాట్లాడతా, రాష్ట్రపతి ముస్లిం, మేము చేసిన మొదటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ముస్లిం కాదా? మీకు తెలియదా? మతపరమైన రిజర్వేషన్లు అంబేద్కర్ గారు పెట్టారా రాజ్యాంగంలో? మతపరమైన దేశం మతపరంగా రామరెడ్డి గారు మీ చేతుల్లో ఉన్నది ఎందుకు తిరస్కరిస్తా లేదు లేదా ఎందుకు ఆమోదిస్తా లేదు అన్నది దానికి చైనాకు బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయకండి. అధికారంలోకి వచ్చినాక 15 నెలలకు పంపి 3 నెలలు ఏం చేశారు? 15 నెలలు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం. మొత్తం మీద ఏదైతే వెంకటేశ్వరరావు గారు అడుగుతున్నారో ఒక్క నిమిషం రామరెడ్డి గారు ఒక్క నిమిషం. ఒరిజినల్ గా హిందూ దేశమే పేరుంది రాజ్యాంగంలో కూడా. ఇండియా దట్ ఈస్ భారత్. ఒక్క నిమిషం. మేము హిందూ కోటేశ్వరరావు గారు అడిగేదానికి సూటిగా మాత్రమే సమాధానం చెప్పండి, ఎందుకంటే మధ్యలో కంటిన్యూ. నేను సూటిగా అడుగుతున్నాను. నేను రోహిణి కమిషన్ వేశారు, బీసీలలో కేటగరైజేషన్ లేదా ఇతర సమస్యలకు సంబంధించి 2017లో రోహిణి కమిషన్ వేశారు. దానికి అనేక పొడిగింపులు ఇచ్చి 2023లో ఆ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఇది 2025. 5 సంవత్సరాల తర్వాత బయట పెట్టరు, ఇంతవరకు దాన్ని బయట పెట్టరు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లు మాత్రం సకాలంలో రాలేదట. ఏమిటి సకాలం అంటే? రాజ్యాంగం ప్రకారం ఏంటో చెప్పమనండి ఎవరినైనా. ఎంత టైం ఉంటుందో చెప్పండి, ఎంత టైం పెట్టుకోండి మీరే చెప్పండి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి గాని గవర్నర్ గాని మాక్సిమం టైం ఎంత తీసుకోవచ్చు మీరు చెప్పండి. ఆన్సర్ చెప్పండి, మీరు చెప్పండి. రామరెడ్డి గారు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి గాని గవర్నర్ గాని ఎంత కాలం దగ్గర పెట్టుకోవచ్చు మీరు చెప్పండి. రామరెడ్డి గారు మీరు చెప్పండి. ఆన్సర్ ప్లీజ్. కాదండి, 5 ఏళ్ళు పెట్టుకోవచ్చు, పెట్టుకోమనండి. 5 ఏళ్ళు పెట్టుకోమనండి. వచ్చి 5 ఏళ్ళు పెట్టుకోవచ్చు.
రాష్ట్రపతి గవర్నర్ 5 ఏళ్ళు పెట్టుకోవచ్చు. వీరికున్న నాలెడ్జ్ అది. పెట్టుకోవచ్చు. ఇక ఏం మాట్లాడతారు ఇలాంటి నాలెడ్జ్ వాళ్ళతోటి? నాకు తెలిసింది అది ఎంతకాలం మీరు చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు 2 వేరే బిల్లులు, మీకు చెప్పండి ఎంతకాలం. 2 వేరే Yes. బిల్లులు. మొత్తం మీద రామరెడ్డి గారు 2 పంపకూడదు. 30 పంపిస్తారు. లోకల్ బాడీస్ ది ఇక్కడనే చేసుకొని విద్యా ఉద్యోగాలది అదే కేంద్రానికి చెప్పాలి. పంపించాలి. అది చెప్పడానికి కాంగ్రెస్ బుద్ధి అర్థమైంది. చెప్పడానికి నోరు రాదా? మరి అలాంటప్పుడు అవి చెప్పొచ్చు కదండి రామరెడ్డి గారు, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు కదా. బండి సంజయ్ గారు వీళ్ళు ఎప్పుడో చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారు ఎవరండి? బండి సంజయ్ గారు ఎవరు బండి చెప్పడానికి? సంజయ్ గారు ఎవరంటే నేను చెప్పాలి. బీజేపీ కేంద్ర మంత్రి, ఇప్పుడు ఇంతకుముందు మా పార్టీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ, మీకు తెలియకపోతే చెప్తున్నా, కేంద్ర మంత్రి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి రాయమని దమ్ముంటే నాకు చిన్న మీట్ ఉంది కొద్దిగా, నాకు చివరి మాట్లాడండి. రైట్. ఇక మనం చూస్తున్నాం ఏదైతే కత్తి వెంకటస్వామి గారు మనతో లైన్ అయ్యారు. వెంకటస్వామి గారు నమస్కారం, అందరికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 పార్టీలకు సంబంధించిన నేపథ్యంలోనే బీసీ బిల్లుకు సంబంధించి ఏదైతే 42% రిజర్వేషన్ సంబంధించి బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఒక ఆరోపణలు మాత్రం వెలుగుతున్నాయి. ఎందుకంటే 3 పార్టీల కుమ్ములాటలో బీసీలకు న్యాయం జరగదు ఈ నేపథ్యం. కానీ కాంగ్రెస్ మాత్రం చెప్తుంది ఏదైతే 4, 5, 6 ఈ 3 రోజులు మాత్రం చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టుకొని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో పాటు అందరూ కూడా పోయి జంతర్ మంతర్ వద్ద కావచ్చు అక్కడ ధర్నాలు చేయాలి. ఖచ్చితంగా మన పార్లమెంటుకు సంబంధించిన నేపథ్యంలోనే మనం సానుకూలంగా స్పందిస్తారు, ఆ మాటలు మనం తీసుకోవచ్చు. ఇదే విధంగా రాష్ట్రపతిని కూడా కలవాలి, టైం తీసుకోవాలని చెప్తున్నారు. అంటే ఇది నిజమైన సాధ్యం అవుతుందా కాదు అనేది కొంతమంది వాదనలు, ఎందుకైతే 42% అసలు కాదు అనేది. ఇప్పుడు కొన్ని అపశకుని పక్షులు ఉంటాయి, ఏం చేస్తాం, వాటిని అంటనే ఉంటాయి అవి, కానీ అవి కూస్తూనే ఉంటాయి. ఏది జరిగినా కూడా అపశకునం ఉంటది. కానీ ఇప్పుడు ఇంత పెద్ద సామాజిక మార్పు, సామాజిక విప్లవం వస్తున్నటువంటి సందర్భంలో దానికి ఎట్లా చేసి దాన్ని బయటపడేద్దామనేటువంటి ఆలోచన ఉండాల. ఎందుకంటే బేసికల్ గా ఐదర్ ద బీజేపీ ఆర్ ద బీఆర్ఎస్ ఆర్ ఎనీ అదర్ పార్టీస్ ఆర్ సామాజిక సంఘాలు అన్ని కూడా ఇవ్వాల, సిపిఐ, సిపిఎంలతో సహా అన్ని పార్టీలు కూడా బీసీల యొక్క రిజర్వేషన్ యొక్క శాతాన్ని పెంచాలనే దాంట్లో ఏకాభిప్రాయం ఉన్నది. ఈ ఏకాభిప్రాయం అనేటువంటిది స్పష్టంగా మనకు అసెంబ్లీలో కనిపించింది. సో ఇప్పుడు మనం ముందున్నటువంటి సమస్య కాదేమో అవుతుందేమో అనే చర్చ కాదు, ఎట్లా సాధించుకుందాం అనేటువంటిదే చర్చ ఉండాలి. దాంట్లో పాజిటివ్ యాంగిల్లో అది బీజేపీ వాళ్ళు కావచ్చు లేదా టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇలా మేజర్ పార్టీలు వాళ్ళు ఉన్నారు. సరే, సిపిఐ, సిపిఎంకి సంబంధించిన వాళ్ళు ఎట్లాగూ కేంద్రంలో ఇది రాహుల్ గాంధీ అండ్ ఖర్గే గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ మన ఇండియా కూటమి ఉన్నదో దాంట్లో ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు వాళ్ళతో. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఎవరు, మన బీజేపీ అండ్ బీఆర్ఎస్. కానీ బీజేపీ ఇంట్రెస్ట్ కూడా 40% రావాలనేదే, బీసీలకు రిజర్వేషన్ రావాలనేదే. 40 కాకపోతే 50 లేకపోతే ఇంకా ఎక్కువనో రావాలి. జనగణనలో కొంత తప్పులు జరిగినాయి, మేము ఇంకా ఎనాన్ చేసి సైంటిఫిక్ గా చేస్తాం, ఇంకా సైంటిఫిక్ గా చేస్తామని అంటారు. ఎందుకంటే మోడీ గారు ఆయన చెప్తారు కదా, ఆయన పుట్టినప్పుడు ఏదో చిప్పు లోపల పెట్టిండట ఆయనకు. సో అందువల్ల ఆయన చాలా ఎక్కువ పైన ఆలోచిస్తాడట, కిందికి ఆలోచించాడట పాపం ఆయన. సో కాబట్టి మాకన్నా ఇంకా సైంటిఫిక్ గా చేస్తే ఇట్ మే ఎన్హాన్స్, సంతోషం. కానీ 42% అయితే అంగీకారం ఉన్నది బీజేపీకి, టిఆర్ఎస్ కి అంగీకారం ఉన్నది. సో ఇప్పుడు బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ కాదు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ ప్రజల ప్రతినిధులం మనం అందరి ప్రతినిధులం. సో బీసీలకు కూడా మనం ప్రతినిధులమే. అది బీసీ పుడితేనంత మాత్రాన బీసీకి ప్రతినిధి కాదు, అందరి ఓటుతోనే గెలుస్తున్నాం మనం. అది రెడ్డి గెలిచినా, ఎస్సీ గెలిచినా, బీసీ గెలిచినా అందరి ఓటుతో గెలుస్తాం. కాబట్టి సమాజంలో ఒక మేజర్ పార్ట్ అయినటువంటి బీసీలు 56%గా ఇలా మనకు వచ్చిన లెక్కల ప్రకారం 56%గా వచ్చినది. దాంట్లో మా బండి సంజయ్ కొద్దిగా అభ్యంతరాలు ఉంటాయి, ఏదో ముస్లిం తీసేద్దామని. సరే, తీసేసి ఒకేలా తీసేసినా 50 ఉంటే ఇస్తామే. 50 కాకదా ఇప్పుడు మేము ఇచ్చింది 42. మేమేదో మేము కూడా యాక్చువల్లీ నేను నా వ్యక్తిగతంగా అయితే 52 ఎందుకు మనం ఎక్కువ చేయాలి కదా. కానీ మేము కామారెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే
వాగ్దానం ఉన్నదో కామారెడ్డిలో మేము డిక్లరేషన్లో 42 పెట్టినాం కాబట్టి ఆ 42కు ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో ఏదైతే అఫీషియల్ ప్రాసెస్ ఏదైతే చేయాలనో అదంతా కూడా మా దగ్గర నుంచి అయితే రాష్ట్రం నుంచి చేయాల్సిన ప్రాసెస్ అంతా చేసినాం. అది చేసి కేంద్రం దగ్గరికి వెళ్ళింది. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు లేకపోతే సరే కిషన్ రెడ్డి గారు అంటే కేంద్రం ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆదేశం లేకుండా వాళ్ళ యొక్క కన్సల్టేషన్ లేకుండానే అసెంబ్లీలో జయగొట్టినరా అండి? కొట్టరు కదా. ఏ పార్టీ, మా పార్టీ అయినంతే, వాళ్ళ పార్టీ అయినంతే, జాతీయ పార్టీ. సో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే వారు ముందుకు పోయినారు, సమర్థించినారు. ఇప్పుడు నేనైతే అప్పీల్ చేస్తున్నా ఆన్ బే ఆఫ్ ది ఓబీసీస్, దయచేసి పార్టీలకు జెండాలకు అజెండాలకు అతీతంగా ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో మనం అంతా కలిసి పనిచేసి మనం సాధించుకున్నామో అదే రకంగా బీసీ రిజర్వేషన్ కూడా అదే స్థాయిలో పోరాటం చేసి, అంతకన్నా ఎక్కువ స్థాయిలో పోరాటం చేసి, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా పదే పదే మాట్లాడిన మాట తెలంగాణ వస్తే ఈ తెలంగాణలో ఉన్న 85 నుంచి 90% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు న్యాయం జరగాలంటే తెలంగాణ రావాలని చెప్పినటువంటి వాళ్ళల్లో నేనున్నా, కేసీఆర్ గారు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్న రామూర్తి అన్న కూడా ఉన్నారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఒక మేజర్ వర్గానికి జరగాల్సినటువంటి ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయంలో న్యాయ యోద్ధ రాహుల్ గాంధీ గారు కలిసి వస్తున్నారు, మోడీ గారు కూడా జనగణన కులగణన చేస్తానని ముందుకు వచ్చినారు. సరే కేంద్రం సమ్మతి ఉన్నది, రాష్ట్రం సమ్మతి ఉన్నది, ఇక సమ్మతి లేనిది ఎక్కడ? ఎవరో ఒకరు, నేను అన్న కదా అపశకుని పక్షాలది కాదు పోదని, ఎవరు రామచంద్రరావు లాంటి వాళ్ళు ఒక కూత కూస్తే దాంతో అయ్యేదేం లేదు. ఇప్పుడు ఏం జరగాల్సిందే అంటే దీంట్లో ప్రతిపక్ష మిత్రులు నిజంగా బీసీ ప్రజల పట్ల, వాళ్ళందరూ కాంగ్రెస్ ప్రజలు కాదు, బీసీ ప్రజలు మిమ్మల్ని కూడా గెలిపించినారు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బీసీ ప్రజానికం పట్ల, బీసీ వర్గాల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే కదం కలుపుదాం, జెండా ఎగిరేద్దాం, తెలంగాణనే రోల్ మోడల్ అవుతుంది. మొట్టమొదటిసారిగా పెద్ద కొట్లాటతో ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో అట్లాగే పెద్ద కొట్లాటతోటి అన్ని వర్గాలను కలిసి, అన్ని పార్టీలు కలిసి మనం ఢిల్లీ వేదిక కొట్లాడి మోడీ గారిని ఒప్పించి మెప్పించి బీజేపీని వాళ్ళ యొక్క విధానాన్ని, అంటే ఇంటర్నల్ ఏమైనా విధానం ఉంటే అది మార్చుకొనైనా సరే బీసీలను ఆశీర్వదించమని బీసీ ప్రధానమంత్రి ఉన్న దృష్టిలో కొద్దిగా విశ్వాసంతో నేను చెప్తున్నా. బీసీ ప్రధానమంత్రి ఉన్న దృష్టిలో ఇది సాధ్యమే. ఎందుకనంటే ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ సంబంధించినటువంటి కోటేశ్వరరావు గారు తెలుసు, 1 వీక్లో ప్రాసెస్ పూర్తి అయిపోయింది. అది అంటే చిత్తశుద్ధి ఉంటే 1 డేలోనే అయిపోతాయి అన్ని పనులు. గవర్నమెంట్ సిస్టంలో నేను పనిచేసిన, నేను ఎంప్లాయీగా పనిచేసిన, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎట్లా చక్క ఎట్లా ఫైల్ ముందు మూవ్ అవుతాయో నేను చూసినోని. కాబట్టి ఇప్పుడు కూడా నేనేంటే భారతీయ జనతా పార్టీ మిత్రులు నేను అడుగుతున్నానంటే వదిలిపెడదాం ఇప్పటిదాకా జరిగినటువంటి అన్నిటిని కూడా. ఇప్పుడు మీరందరూ కూడా బీసీ నినాదానికి, బీసీ వాదానికి, బీసీ ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్న దృష్ట్యా మీరు మేము తేడా లేకుండా మనం అనే పదంతో ఈ బీసీ రిజర్వేషన్ సాధించడంలో అందరం ఒకటిగా అన్నదమ్ములాగా, తర్వాత ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్లో కొట్లాడతాం, ఎలక్షన్లో ఎవరికి ఫాయిదా అయితే వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు 42% రాగానే మొత్తం బొలవని కాంగ్రెస్కి వేయరు, తెలంగాణ రాగానే బొలవని, తెలంగాణ వచ్చిన తర్వాత బొలవని కాంగ్రెస్ని గెలిపించిండ్రా? కాదు కదా. కాబట్టి ఆ తరం మీద ఈ 42% వస్తే మాకు కొంత పొలిటికల్గా లాభం అవుతుంది, మీకు కొంత లాభం అవుతుంది. ఓవరాల్గా మనం ప్రజల పని కరెక్ట్ చేసినావా లేదా అనే ఒక ఆత్మ పరిశీలన చేసుకొని ఆత్మ సంతృప్తి ఉండాలి మనం చేసినటువంటి పనిలో. దాని దిశగా నేను ప్రతిపక్ష మిత్రులను ముందడుగు వేస్తే అది 5, 6, 7లో కలిసి వచ్చినా పర్వాలే, లేదు అందరం కలిసి 5, 6, 7 వద్దు, మనం అందరం కలిసి ఒకేసారి ఇగో పలానా డేట్ పెడతామని ఒక ప్రపోజల్ వచ్చినా కూడా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్. రామూర్తి గారు, ఇప్పుడు మా వెంకటస్వామి అన్న చెప్పింది కొంత వరకు వాస్తవ రూపం ఉన్నా, ఇక్కడ డిక్లరేషన్ చేసింది వాళ్ళు, ఇక ఆ పైకి కేంద్రానికి పంపించారు.
కేంద్రం కూడా బీజేపీ పార్టీ నాయకులు కూడా డైరెక్టర్గో మేము 42%కు మేము కూడా మద్దతు పలుకుతామని కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు పార్లమెంటు సెషన్ జరుగుతుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్న రాహుల్ గాంధీ గారు, అధికార పక్షంలో ఉన్న మోడీ గారు తలుసుకుంటే దేశం మొత్తం ఒక చట్టం కాదా, ఆ దేశంలో ఒక మంచి ఆర్డర్ రాదా, ఒక చట్టం వచ్చి మనం ఏదైతే ఊహిస్తున్నామో 42% రిజర్వేషన్ దేశానికి మొత్తం అవుతుంది కదా, ఎందుకు అది చేయలేకపోతున్నారు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీరు కేంద్రంలో పోరాటం చేయరు, కేంద్రంలో మీ రాహుల్ గాంధీ అడగడు, ఎవరైతే మోడీ గారో చేయడు. అనుకున్నారు వీళ్ళు, ఒకరికొకరు అనుకుని బీసీలను మరొక్కసారి మోసం చేద్దామని. రామూర్తి అన్న ఒక మాట, రాహుల్ గాంధీ అడుగుతలేరని ఒకవేళ నువ్వు అంటే అది నువ్వు ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నట్ట లేనట్టు అవుతుంది అన్న. రాహుల్ గాంధీ ఎక్కడ అడిగిందే నీకు ఈడికొచ్చి డిక్లరేషన్ చేసిపోయింది కానీ పార్లమెంట్ లో ఎప్పుడు 42% రిజర్వేషన్ కావాలని ఎప్పుడు కొట్లాడిండు చెప్పు, నాకు ఒక బయట పంపి. నేనైతే చూడలేదు, మరి నాకు ఒక బయట పంపి అన్న. కేంద్రంలో మోడీ గారు పార్లమెంట్ నడుస్తున్న టైంలో ఎందుకు మీరు లంచ్ మోషన్ లో ఎందుకు మూవ్ చేయొద్దు బిల్లుని? రైట్ రామూర్తి గారు మనం రెండే అంశాల మీద నేనేమంటున్నా, ఈ డెబ్యూట్ పెట్టింది పార్టీలు మేము భాష ప్రామిస్ చేయలేదు. నేను ముందే చెప్పా, ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మస్తు మాయమాటలు చెప్తున్నారు. దమ్ముంటే ప్రకటించండి. మాట్లాడి మీ ఎన్నికల కోసం, మీ ఎన్నికల మోసాల కోసం మీరు ఏది చెప్తే దానికి మేము ఎందుకు సపోర్ట్ మాకు తెలుసు. వెంకటసాగర్ గారు ఒక్క నిమిషం. నేను ఒక్కటే అడుగుతున్నాను, తప్పించుకునే ద్వారాని ఎందుకు అవలంబిస్తున్నారు? మీరు కేంద్రంతో ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? కేంద్రంలో చట్టం చేయలేక ఎందుకు పోతున్నారు? మీరు రాష్ట్రపతి దగ్గర ఎందుకు అనుకూలంగా చర్చించుకోలేకపోతున్నారు? మరి ఎందుకు డిక్లరేషన్ రామూర్తి గారు లాస్ట్ కి వచ్చారు. రామూర్తి గారు మీకు లాస్ట్ కు వచ్చారు. ఒక్క నిమిషం వెంకటసాగర్ గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు, ఏదైతే కాళేశ్వరంకు సంబంధించినటువంటి పీసీ గోయల్ సంబంధించినటువంటి నివేదిక త్వరలో అంటే రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత ఇటు బీసీ 42% కూడా ఆమె ఖచ్చితంగా శాంక్షన్ కావాలి, అయ్యేదానిక నేను విరమించను అంటూ దీక్ష మీద. అంటే ఎలా చూడొచ్చు పీసీ గోయల్ ఇచ్చే నివేదిక ఆధారంగా రేపు జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఏంటి, వీటి పరిస్థితులు ఏంటి, ఎలా వివరించగలుగుతారు? ఇప్పుడు బీసీ ఘోష్ కమిషన్ అనేది వాస్తవాలు ఏం జరిగినది ఇస్తుంది. అందులో ఈయన చెప్పినట్టు వీళ్ళ మామే స్వయాన రేవంత్ రెడ్డి గారి మామే 80,000 కోట్ల పనులు జరిగితే నువ్వు 1,00,000 కోట్ల అప్పు అదే అవినీతి ఆడ జరిగిందని ఆయనే చెప్పాడు. కాబట్టి అక్కడనే వీగిపోయింది. వీళ్ళు చెప్పేదంతా కోడిగుడ్డు మీద ఈకల్లాగి ఏదో జరిగిపోయింది, ఇందులో ఏదో మోసం జరిగిందని. మా బాధ ఏంటంటే మాకు అనిపిస్తున్నది కాళేశ్వరం కూలిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉన్నదని మొన్న మా కేటీఆర్ గారు మాట్లాడినట్టు ఇది పెద్ద శబ్దం వచ్చింది. ఇక్కడ ఏదో కుట్ర చేశారు ఎన్నికలకు ముందు, కావాలని దీనికి బీజేపీ ఒత్తాస పలుకుతుంది. ఈ ఇద్దరి తోడు దొంగల వల్లనే అది అట్లా ఆగమైపోయి ఇప్పుడు రైతులు నీళ్లు లేక ఏడ్చే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు చాలా క్లియర్ గా శాస్త్రబద్ధంగా దర్యాప్తు సంస్థలు అంటే బీజేపీ జేబు సంస్థల్లాగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ జేబు సంస్థల్లాగా తయారు చేయడం దుర్మార్గమైన చర్య. భవిష్యత్తు సమాజానికి ఇది గొడ్డలు పెట్టు లాంటిది. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనా మీరు ఫోన్ ట్యాపింగ్ తీసుకోండి, లేదా ఈ కార్ రేస్ తీసుకోండి, లేదా గొర్రెల స్కామ్ తీసుకోండి, లేదా కాళేశ్వరం తీసుకోండి, ఆధారాలు లేకుండా మమ్మల్ని బదనాం చేయాలని, మా పార్టీని చిన్నగా చేసి చూపెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర 2 కేంద్ర పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాను మేము ప్రజల ముందు పెడతాం. వీళ్ళ యొక్క కుటిల ప్రయత్నాలు మొత్తం మేము బద్దలు కొడతాం. ప్రజల ముందే మా యొక్క నీతి ఏందో నిజాయితీ ఏందో మేము ఎంత అభివృద్ధి చేసినామో ప్రజల ముందే అడుగుతాం. అందుకనే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు 42% రిజర్వేషన్ బీసీలకు చేసి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు రండి. అప్పుడు ఎవరేం చేశారో ప్రజలకు, బీసీ ప్రజలకు ఎవరు సహకరించారో అప్పుడు తేలిపోతుంది. మీరు మాటలు చెప్పి మేము ఏడ్చినట్టు చేస్తామని బీజేపీ కాంగ్రెస్
ఈ రెండు అనుకుంటే మాత్రం బీసీ రిజర్వేషన్లు కావు. ఇది ఇంతే మనుగుణ పడిపోయే అవకాశం ఉంది. ఇక మేము ఏదో చేసినామని చెప్పుకోవడానికి తప్ప, మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ఇక్కడ ఏం ఒరిగేది మీ ద్వారా తెలియజేస్తున్నారు. వెంకటస్వామి గారు చెప్పండి. ఏదైతే రేపు పీసీ గోయల్ ఇవ్వనున్నటువంటి కమిటీ నివేదిక రూపంగా ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది, అసలు ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% మీదనే ఆధారపడి ఉంది తెలంగాణ. ఈ నేపథ్యంలోనే రేపు ఇవ్వబోయే నివేదిక పైన ఎలా చర్యలు తీసుకోబోతుంది? ఇది స్పష్టత నిజమేనా, లేదు అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టే అని ఆ బీఆర్ఎస్ అన్నట్టుగా అనుకోవచ్చా? ఇప్పుడు రామ్మూర్తి కానీ వాళ్ళ లీడరు మన ఎవరు కేటీఆర్ గారు కానీ మతి తప్పిన మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తే కాళేశ్వరం కూలిందనంటే నవ్వుకోరా మీ మీద ఎవడన్నా వింటే? ఇప్పుడు ఈ స్వతంత్ర టీవీ నుంచి వింటున్నటువంటి ప్రజలంతా నవ్వుకుంటారు రామ్మూర్తి. ఇట్లాంటి శుష్క వాదనలు చేయొద్దు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నువ్వు ఇంకా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినట్టు మాట్లాడక రామ్మూర్తి భాయ్. తెలంగాణ ఉద్యమంలో మనం ఏం మాట్లాడినా నడిచింది. ఇప్పుడు నడవదు. ఎందుకంటే అప్పుడు ప్రజలంతా మీతోటే ఉన్నారు, మనతోటే ఉన్నారు. నువ్వున్నావు, నేనున్నా. ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఒక అంశం విషయంలో ఇది ఒక రాజకీయ కోణం ఉంది, దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ ఉన్నది, రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటి మీద మాట్లాడకుండా ఇక్కడ తీర్మానం చేశారు గవర్నర్ ద్వారా కేంద్రానికి పంపించారు. అక్కడ రాష్ట్రపతి ఆమోదం ఇస్తుందా లేదా? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ దీన్ని ఏమనాలా? చేయాల్సింది వెంకటసాగర్ గారు డిక్లరేషన్ చేసింది మమ్మల్ని పోరాటం అంటారు ఏంటి? నాకు అర్థం కాదు. వెంకటసాగర్ గారు మనకు టైం లేదు. మిమ్మల్ని ఎవ్వరు పోరాటం అని మేము అంటలేము. మీరు అబ్జెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరేదో మా మీద అవాకులు చవాకులు పేరుతున్నారు కాబట్టి మేము ధర్నా చేసినాం, మేము మద్దతు పలుకుతున్నాం. మనకంత టైం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఈరోజు మిడ్ డే డిబేట్లో పాల్గొన్నటువంటి మా మన్నెం కోటేశ్వరరావు గారికి, వెంకటస్వామి గౌడ్ గారికి, అదేవిధంగా బొమ్మర రామూర్తి గారికి అండ్ రామరెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరో మిడ్ డే డిబేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.